సమాజంలో పేదలు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత న్యాయవాదులు న్యాయ విద్యార్థులపైన ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వాలు కొన్నిసార్లు ఉద్యమాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తాయని, అయితే న్యాయ వ్యవస్థ సమానత్వాన్ని కాపాడే దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన డూసిమస్ ముగింపు వేడుకలకు హరీష్ రావు హాజరయ్యారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన విద్యార్థులను స్మరించుకుంటూ వారి త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు హరీష్ రావు. Enthusiasm from the crowd. తెలంగాణ ఉద్యమంలో ఘాటుగా పోరాడి తెలంగాణని సాధించుకున్న మన కూడా లాయర్లుగా నేను మీ అందరినీ కూడా కోరేది, జనరల్గా డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తూ ఉంటారు, లాయర్ దగ్గరికి ఎవరు వస్తారు? బాధితులు వస్తూ ఉంటారు. డాక్టర్ బాధ్యత ఏంటి? పేషెంట్కు ప్రాణం పోయడం, పేషెంట్ను కాపాడడం డాక్టర్ బాధ్యత. బాధితులకు అండగా నిలబడడం లాయర్లుగా మీ బాధ్యత ఉండాలి. మీరు కూడా దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. బాధితులకు అండగా ఉండండి. లాయర్ అంటే కేసు గెలవడం ఒకటే కాదు, కొన్ని కేసులు గెలవచ్చు, కొన్ని కేసులు ఓడిపోవచ్చు. అంతిమంగా న్యాయం గెలవాలి, ధర్మం నిలబడాలి అని మీరు సమాజం అంతా చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రపంచ విదేశాల్లో వెళ్ళాలి, ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏ యూరోపో, ఏ యూఎస్కో, యూకేకో వెళ్ళాలనే ఆలోచనలు ఉన్న ఈ కాలంలో మీరు లాయర్గా ఈ ప్రొఫెషన్ని ఎన్నుకోవడం అంటేనే సంథింగ్ స్పెషల్. గవర్నమెంట్ హేట్ స్పీచ్ అనే ఒక బిల్లు తీసుకొచ్చింది, మీరందరూ చూసే ఉంటారు ఈ మధ్య. అంటే హేట్ స్పీచ్గా నా దృష్టిలో ఆ బిల్లు ఫ్రీ స్పీచ్ను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను కట్టడి చేయడానికి హేట్ స్పీచ్ అనేటువంటి ఒక బిల్లు తెచ్చే ప్రయత్నం చేసింది అనేటువంటిది నా భావన. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టు కానీ అనేక న్యాయస్థానాలు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను మరి కాపాడుతూ ఉన్నారు. కోర్టులే ఈరోజు కాపాడుతూ ఉన్నాయి. మన భారతదేశానికి 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి లెజిస్లేచరు, 2 ఎగ్జిక్యూటివ్, 3వది జ్యుడిషియరీ, 4వది మీడియా. ఈ 4ట్లో కూడా అత్యంత ముఖ్యమైనది జ్యుడిషియరీ. మరి జ్యుడిషియరీలో జనరల్గా జడ్జిలు ఇస్తారేమో, కానీ లాయర్లు అద్భుతంగా వాదించగలిగినప్పుడు, లాయర్లు చక్కగా చెప్పగలిగినప్పుడే జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ కూడా రావాలంటే మీలాంటి యువ లాయర్లు